ఈ దేవుడు ఎప్పటి నుండి ఉన్నవాడు అని ఒకవేళ ప్రశ్న వస్తే, ఈ ప్రశ్నకు జవాబు మనకు యోహాను శుభవార్తలో తెలుస్తుంది. ఆది యందు దేవుడు. ఆమేన్. ఆదిలో ఉన్నటువంటి దేవుడు ఎప్పటి నుండి ఉన్నవాడు? ఆది నుండి ఉన్నవాడు. ఆయన మాట్లాడుతాడు, మనుషులను మారుస్తాడు, పరిస్థితులను మారుస్తాడు. ప్రతి పరిస్థితిని ఆయన మాట ద్వారా ఆయన నిమ్మలము చేయగలిగినటువంటి దేవుడు. నిర్ణయాలు ఎవ్వరు ఏ నిర్ణయాలన్నా తీసుకొనివ్వండి, మనకు మాత్రము సమస్తము మేలు కనుకే ఆయన జరిగించు దేవుడు. కారణం ఆయన వాగ్దానం చేసినాడు గనక. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కలుగున్నటువంటి నిబంధన ఎలాంటిదో తెలుసా? ఇది మనుషుల మధ్య జరిగినటువంటి నిబంధన కాదు, జంతువుల యొక్క రక్తం వలన జరిగినటువంటి నిబంధన కాదు. దేవాది దేవుని యొక్క నిబంధనను మనం కలిగి ఉన్నాం. ఆయన రక్తము ద్వారా మనకు ఒక నిబంధన చేసినాడు. ఇంకెంత నిశ్చయమో మీరు చూడండి. ఆయన మనల్ని దీవించడం, అన్నిటినీ కాదనుకొని రిక్తునిగా చేసుకొని మన కొరకు వచ్చినాడు ఈ ఇమ్మానుయేలు దేవుడు ఉన్నవాడు. మనం ఏ విజ్ఞాపనలు మనం చేస్తున్న ప్రభు సన్నిధిలో, మనం ఏ ప్రార్థన విన్నపములను మనం పెడుతున్న ప్రభు సన్నిధిలో, మనం ఈ వేటి విషయమైతే మనము ప్రభు సన్నిధిలో మనము గోజాడుతున్నామో, ప్రభు సన్నిధిలో మనం మొర పెడుతున్నామో, ఆయన ఆలకించు దేవుడిగా ఉన్నాడు. ఆలకించడమే కాదు, ప్రార్థనకు జవాబిచ్చు దేవుడిగా ఆయన ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరు కూడా శుభములు తెలుపుతూ ఉన్నాను. బాగున్నారా? మరొకసారి మీ ముందు నిలబడ్డం ఇది ప్రభువారు నాకు ఇచ్చినటువంటి ధన్యత. పోయినసారి ఎల్ రోయి అనేటువంటి ప్రత్యక్షత గురించి మనం ధ్యానించాం. ఆ తరువాత నో యువర్ గాడ్, మీ దేవుణ్ణి తెలుసుకోండి అనేటువంటి అంశము కింద ఎల్ రోయి అనేటువంటి అంశమును మనము ధ్యానిస్తూ వచ్చాం. ఆ తరువాత ఈ ఎల్ రోయి దేవుని గురించి ధ్యానించడం జరిగిందా? లేక మీ ప్రార్థనలో ప్రభువా నువ్వు వారిని చూచావు, వారి పరిస్థితిని మెరుగుపరిచావు, నన్ను కూడా చూస్తున్నటువంటి దేవుడవు నీవు నా పరిస్థితిని కూడా సరిచేయగలుగుతావు అన్నటువంటి ప్రతిస్పందన మన నుండి వస్తుందా మన ప్రార్థనలో? ఒకవేళ రాని పక్షమున మనం వింటున్నటువంటి ప్రతి వాక్య భాగము నుండి దేవుని ప్రత్యక్షతను మనం పొందుకుంటున్నటువంటి ప్రతి వాక్య భాగము, ప్రత్యక్షతను పొందుకోవడం ఒక ఎత్తు అయితే, ప్రత్యక్షతను కలిగి జీవించడం ఒక ఎత్తు. ఆమెన్. పొందుకుంటున్నాం కానీ కలిగి జీవించాలి. ఆమెన్. మన ఏ పరిస్థితి ఉన్నా సరే చూచే దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని కలిగి మనము జీవించాలి. ఆమెన్. ఈరోజు ఇంకొక ప్రత్యక్షతను మీ ముందు ఉంచాలి అని ప్రభువారు నన్ను నడిపిస్తున్నారు. మనమందరము బైబిల్ తెరిచి నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదివి ముందుకు సాగుదాం. లెట్ us turn our Bibles to the book of Exodus chapter 3 and verse 14. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన, ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయేలుతో చెప్పవలెననెను. చాలమ్మ, ప్రార్థన చేసుకుందాం. మా మంచి యేసయ్య, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నా. మరొకసారి ప్రభువా మీ సన్నిధికి మేము వచ్చాం. మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని మీరు దర్శించండి. ప్రభువా మీ వాక్కును మాకు మీరు అనుగ్రహించండి. మీ ప్రత్యక్షతను పొందుకొనున్నట్లు సహాయము చేయండి. మమ్మల్ని అందరినీ మీ వాక్యము ద్వారా బలపరిచి మీరేమై ఉన్నారో మేము తెలుసుకున్నట్లు మీరు సహాయము చేయవలసిందిగా మనవి చేస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ఈ నిర్గమకాండము యొక్క మొదలు ఇజ్రాయేలీలు ఏ రీతిగా ఐగుప్తీయుల ద్వారా శ్రమ పెట్టబడుతున్నారు అన్నటువంటి విషయాన్ని మొదటి అధ్యాయములో చూస్తాం. 2వ అధ్యాయములో మోషే యొక్క జననము, ఏ రీతిగా ప్రభువారు కాచి కాపాడినారు అన్నటువంటి విషయాన్ని చూస్తాం. 3వ అధ్యాయములో ప్రభువారి యొక్క ప్రత్యక్షతను ఇంచుమించు ఈ 3వ అధ్యాయంకి వచ్చేసరికి 2 నుండి 3కి వచ్చేసరికి 80 సంవత్సరాల వ్యవధి గడిచిపోయింది. 2వ అధ్యాయములో మోషే జన్మించినాడు. 2వ అధ్యాయం ముగింపులో 40 సంవత్సరాలు ఐగుప్తు యొక్క ఫరో యొక్క ఇంటిలో పెరిగినాడు. 3వ అధ్యాయములో ప్రీస్ట్ అయినటువంటి యాజకుడైనటువంటి యిత్రో దగ్గర ఆయన పని చేస్తూ ఆ కుటుంబంలో ఒక వ్యక్తిగా అల్లుడుగా ఆయన ముందుకు సాగుతున్నాడు. ఇది ఇంకొక 40 సంవత్సరాలు. ఈ 3వ అధ్యాయములో మనం చదువుతున్నటువంటి 14వ వచనం యొక్క
మాటను మనం చూస్తూ ఉంటే ఇంచుమించు మోషే గారికి 80 సంవత్సరాల వయసు ఉంటుంది. 80 సంవత్సరాల వయసులో ఒకానొక రోజు ఈ యొక్క పశువులను కాయడానికి, ఇత్రో యొక్క పశువులను కాయడానికి ఆయన ఒక ప్రదేశానికి వెళ్తాడు. ఆ ప్రదేశం నుండి చూస్తూ ఉంటే ఒక మండుచున్నటువంటి పొద కనబడుతూ ఉంటుంది. ఆయన దృష్టిని ఆ మండుచున్నటువంటి పొదకు సారిస్తూ ఉండగా, చూస్తూ ఉండగా అతను గమనించినటువంటి విషయం ఏమిటంటే, పొద మండుచుంది, అగ్ని ఉంటుంది, కానీ ఆ పొద పచ్చగానే ఉంటుంది, ఆ పొద కాలిపోవట్లేదే. అసలు ఈ దృశ్యం ఏమిటి? ఇదొక అద్భుత దృశ్యం అని చెప్పి, నేను ఏ రీతిగా అయినా సరే ఆ దృశ్యాన్ని చూడాలి అని చెప్పి ఆ కొండ ఎక్కి, ఆ హోరేబు కొండ ఎక్కి పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ కొండ ఎక్కిపోతాడు. ఆ కొండ ఎక్కిన తర్వాత ఈయన చూస్తూ వెళ్ళినది దేవుని దూత ఉన్నదని వెళ్ళినాడు. ఆ చోటికి వెళ్ళేసరికి మనం చూస్తూ ఉంటున్నాము, ఈ పై వచనాల్లో మనం చూస్తాము, దేవాది దేవుడే స్వయాన పొద నుండి మోషేతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రభువారు స్వయాన డైరెక్ట్గా ప్రత్యక్షత ఇచ్చినటువంటి ప్రతి సందర్భాన్ని థియోఫనీ అంటారు. థియోస్ అనగా దేవుడు, ఫనీ అనగా ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత, థియోఫనీ. దేవుడు నేరుగా మానవులను దర్శించిన ప్రతి చోట థియోఫనీ అని పిలుస్తుంటారు. దేవుని యొక్క నేరైనటువంటి డైరెక్ట్ ప్రత్యక్షత అని. ఈ చోట కూడా అలాంటి ఒక ప్రత్యక్షతను చూస్తూ ఉన్నాం. అలాంటి ఒక ప్రత్యక్షతను చూచి ఈ చోట మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడయ్యా, నీ ఉన్నది పరిశుద్ధ స్థలము, నీ పాదముల యొక్క చెప్పులను నువ్వు తీసివేసి రా అన్నప్పుడు ఆయన వస్తాడు. దేవుని స్వరం వినేసరికి దేవుడికి భయపడిపోయి ముఖం కప్పుకుంటాడు. ముఖం కప్పుకొని ఆయన దేవుడిని నేను ఎలా చూడగలుగుతాను, నేను చనిపోతానేమో అని చెప్పి ముఖం కప్పుకుంటాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే నీవు ఐగుప్తునకు వెళ్ళాలి, ఇజ్రాయేలీయుల యొక్క మొరను నేను విన్నాను, వారిని కాపాడటానికి నేనే దిగి వచ్చాను అని చెప్పి మోషేకు ఒక పనిని అప్పజెపుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆ పనిని అప్పజెపుతూ ఉండగా మోషే ఒక ప్రశ్న అడుగుతాడు, అయ్యా నేనే పాటి వాడిని, హూ అమాయ్, నేను ఎంతటి వాడినయ్యా అని అడిగినప్పుడు జవాబు నీవు ఇంతటి వాడివి అని చెప్పలేదు, కానీ నేను ఉన్నంతటి వాడివి అని చెబుతాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అదొక్కసారి ఆ మాట చదవండి, చాలా ఆసక్తి ఉంటుంది ఆ మాట. 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇజ్రాయేలు ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవుడితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుణ్ణి సేవించెదరనెను. చాలండి, మనం చూస్తూ ఉంటున్నాము, నేను ఎంతటి వాడనయ్యా ఈ పనిని జరిగించడానికి, ఈ యొక్క బాధ్యతను నిర్వర్తించడానికి, మీరు నన్ను పిలిచినటువంటి ఈ పనిని నేను తుదముట్టించడానికి నేను ఎంతటి వాడను అని అంటే ప్రభువారు అంటారు, నా తోడు నీకున్నదయ్యా అని అంటారు. అంటే ఉద్దేశం ఏంటంటే నీవెంతటి వాడవంటే నేను ఉన్నంతటి వాడవు నువ్వు అని. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం ఎంతటి వారము అని ఒకవేళ ప్రశ్న వస్తే ఆయన ఉన్నంత వారము మనం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తదుపరి మనం చూస్తూ ఉంటాము, అయ్యా ఏ దేవుడు నన్ను పంపినాడు అని నేను చెప్పాలి, నేను వెళ్తాను, ఇజ్రాయేలు దగ్గరికి వెళ్తాను, ఏ దేవుడు నన్ను పంపినాడు అని చెప్పాలి అని అన్నప్పుడు అప్పుడు ఈ ప్రత్యక్షతను నేరుగా ప్రభువారు ఇస్తున్నారు. ఏమని అంటే, ఉన్నవాడను అనువాడను నువ్వు చెప్పు అని చెప్పేసి ప్రభువారు మాట్లాడుతూ ఉంటారు. మనం ఈరోజు ధ్యానించబోయే ప్రత్యక్షత ఉన్నవాడు. ఆమేన్, హల్లెలూయా. ఐ యామ్ హూ ఐ యామ్, నేను ఉన్నవాడను అని చెప్పినటువంటి ప్రత్యక్షతను మనం ధ్యానిస్తూ ఉంటాం అని చెప్పి అక్కడితో నాగల దేవుడు ఇంకొక మాటని చెబుతుంటాడు, అయ్యా నేను మీ పితరుల యొక్క దేవుడనై ఉన్నాను, నేను అబ్రహాము దేవుడను, నేను యాకోబు దేవుడను, నేను ఇస్సాకు యొక్క దేవుడను అని ఒక రెఫరెన్స్ పాయింట్ని దేవుడు తన గురించినటువంటి విషయాలను మోషేకు చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఈ ఉన్నవాణిని గురించి మనం తెలుసుకోవాలి అంటే అబ్రహాము సంఘటనలను కూడా మనం తెలుసుకోవాలి. ఆమేన్, అబ్రహాము చరిత్ర తెలుసుకోవాలి, యాకోబు చరిత్ర తెలుసుకోవాలి, ఇస్సాకు యొక్క చరిత్ర తెలుసుకోవాలి. అప్పుడే దేవుడు ఏమై ఉన్నాడో వారి ఎడల అనేది మనకు అర్థమవుతుంది. ఆమేన్.
మనము వీటన్నిటిని మనము ధారాళముగా ధ్యానించే అవకాశం లేదు గనక మనం అధ్యాయాల గుండా కాస్త ఆ రీతిగా మనము చూస్తూ మనము ప్రభువు ఏ రీతిగా వారి పట్ల ఉన్నాడు అన్నటువంటి విషయాలను మనం చూస్తూ మనం ముందుకు సాగుదాం. ఒకవేళ ఈ ప్రశ్న మనకు వస్తే, ఈయన ఈ దేవుడు ఎప్పటి నుండి ఉన్నవాడు అని ఒకవేళ ప్రశ్న వస్తే, ఈ ప్రశ్నకు జవాబు మనకు యోహాను శుభవార్తలో తెలుస్తుంది. ఆది యందు దేవుడు. ఆమేన్. ఆదిలో ఉన్నటువంటి దేవుడు ఎప్పటి నుండి ఉన్నవాడు, ఆది నుండి ఉన్నవాడు, దేని కొరకున్నవాడు, అది ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. మనమందరం కూడా ఆది కాండం 12వ అధ్యాయములో మనం చూస్తూ ఉంటే మొదటి వచనం చదవాల్సినటువంటి అవసరత లేదు. మీరు గృహముకు వెళ్ళిన తర్వాత ఆ వివరాలన్నీ మీరు చూస్తూ మీరు ముందుకు సాగండి. ఈ ఆది కాండము 12వ అధ్యాయము మొదటి వచనాల్లో మనం చూస్తూ ఉంటే ఒక 3 విషయాలు మనకి ఈ చోట కనబడుతూ ఉంటాయి. మొదటి వచనములో ఆది కాండం 12వ అధ్యాయము మొదటి వచనములో 3 విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ దేవుడు ఎలాగూ ఉన్న దేవుడు అని అంటే, ఈయన మాట్లాడటానికి ఉన్నవాడు. ఆమేన్. మన దేవుడు ఎవరండి? మాట్లాడడానికి ఉన్నవాడు. అందుకే అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటాడు 12వ అధ్యాయం మొదటి వచనములో. ఒకసారి ఆ మాట చదవండి తల్లి, మనం చదివి ముందుకు సాగుదాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలమ్మా. యెహోవా దేవుడు ఉన్నవాడు అని చెప్పినటువంటి దేవుడు, ఉన్నవాడుగా ప్రత్యక్షపరచుకున్నటువంటి దేవుడు అబ్రామ్తో చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవు లేచి నువ్వు వెళ్ళు అని అంటున్నాడు. ఆమేన్. మనం ఏ దేవుడిని మనం ఆరాధిస్తున్నాము, లేకపోతే ఈ ఉన్నవాడు ఎలాంటి దేవుడు అని అంటే, ఆయన మాట్లాడే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు ఈ ఉన్నవాడు మాట్లాడే దేవుడు. ఆయన మనుషులతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతాడు, మనుషులను మారుస్తాడు, పరిస్థితులను మారుస్తాడు. ఆమేన్. తుఫానులను మారుస్తాడు. ప్రతి పరిస్థితిని ఆయన మాట ద్వారా ఆయన నిమ్మలము చేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడే ఈ ఉన్నవాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనము అదే విషయాన్ని మనం చూస్తూ ఉంటే, అబ్రహామును పిలుచు దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఈ ఉన్నవాడు. నీవు లేచి నేను చూపించు ప్రదేశమునకు నువ్వు వెళ్ళాలి అని చెప్పి అబ్రామును పిలుస్తున్నటువంటి దేవుడుగా ఈ ఉన్నవాడు ఉంటూ ఉన్నాడు. ఆమేన్. మొదటగా మనం చూస్తుంటున్నాము ఉన్నవాడు మాట్లాడువాడు అని, రైట్. రెండోదిగా మనం చూస్తూ ఉంటున్నాము ఉన్నవాడు పిలుచువాడు. హల్లెలూయా. ఆ దేవుడు అందరినీ పిలిచే దేవుడుగా ఉంటున్నాడు. అందుకే మనం చూస్తూ ఉంటే ఈ ఉన్నవాడు ప్రభు యొక్క అంటే శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు భారము మోయుచున్నటువంటి జనులారా, ఆమేన్, నా యొద్దకు రండి. ఆమేన్. ఇది భారము మామూలు భారం కాదు, సమస్త భారము. ఏ భారమైనా సరే, సకల విధములైనటువంటి భారములు మోయుచున్న వారలారా, మీ భారము ఏదైనప్పటికీ సరే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చు దేవుడను. ఆయన పిలుచు దేవుడుగా ఉంటున్నాడు. ఉన్నవాడు పిలుచు దేవుడుగా ఉంటున్నాడు. అంతేకాదు, మనల్నందరినీ కూడా దేవుడు పిలిచినాడు, మనల్నందరినీ ప్రత్యేకించుకున్నాడు, మనల్నందరినీ ఆహ్వానించుకున్నాడు. దేనికి ఆహ్వానించుకున్నాడు? తనతో ఒకటిగా మారడానికి ఆహ్వానించుకున్నాడు. ఇది పరలోక మర్మం ఇది. ఆమేన్. సాతానుకు ప్రభువారు చనిపోయినంత వరకు తెలియనటువంటి మర్మం ఏమిటంటే, మనమందరము కూడా ప్రభువుతో ఒకటై ఉన్నాము అన్నటువంటి మర్మము. ఇది అద్భుతమైనటువంటి మర్మం. ఈ మర్మము గురించి ఎవరికీ తెలియదు. అపోస్తలుడైన పౌలు ఆ మర్మం యొక్క ఉద్దేశములు తెలుసుకొని రచించినంత వరకు. కొలస్సీ సంఘములో మనం చూస్తూ ఉంటే కొలస్సీ యొక్క ఆ ఉత్తరాన్ని క్వీన్ ఆఫ్ ఎపిసిల్స్ అంటారు. ఉత్తరాలకే రాణి అట ఈ యొక్క కొలస్సీ ఉత్తరం, కొలస్సీ సంఘానికి, కొలస్సీ పత్రిక. ఆమేన్. ఈ దీనిలో మనం ఒక ప్రత్యేకతను మనం చూస్తూ ఉంటాం. సంఘము దేవుడికి ఉన్నటువంటి ఒక అనుబంధము, సంఘమును ఏ రీతిగా దేవుడు ఆహ్వానించినాడు, ఏ రీతిగా అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒకటై ఉన్నారో అలాంటి ఒక్కటికి, అలాంటి యొక్క ఐక్యతకు సంఘాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నీవు నేను మనం కొరింథీ పత్రికలో మనం చూస్తూ ఉంటాం, మనం ఆత్మలో దేవునితో ఒకటై ఉన్నవారము అని మనం చూస్తూ ఉంటాం. ఆమేన్. మనల్ని పిలిచినాడు ఆయన. ఈ ఉన్నవాడు
పిలుచు దేవుడిగా కనపడుతున్నాడు. అందుకే మనం చూస్తూ ఉంటే 1 పేతురు 2:9 మీరు చూస్తూ ఉంటే తన యొక్క ఆశ్చర్యమైన గుణాతిశయములను ప్రచురించడానికి చీకటి నుండి వెలుగులోనికి మనల్ని పిలుచుకున్న దేవుడు అని మనం చూస్తూ ఉంటాం. ఆమేన్. ఈ ఉన్నవాడు పిలుచు దేవుడు. హల్లెలూయా. ఎన్నో సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. సాధు సిందూర్ సింగ్ గారి జీవితాన్ని మనం చూస్తే, వారి యొక్క సాక్ష్యాన్ని మనం వింటూ ఉంటే, గొప్ప పరిచర్య చేసినటువంటి వ్యక్తి. భారతదేశం, ఆ టిబెట్ ప్రాంతాలు, ఐసు ప్రాంతాలు అన్నిటి నుండి పాదాల ద్వారా కేవలం నడుస్తూ పరిచర్య చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆ మీద నుండి కింద కన్యాకుమారి వరకు, అంటే భారతదేశం అంతా, అటు టిబెట్ ప్రాంతం అంతా, అది ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే పాదాల ద్వారా, అంటే నడుచుకుంటూ ఆయన వెళ్ళి పరిచర్య చేసినారు. ఎన్నో మార్లు ఆయన తిరిగినారు. ఆమెన్. అంత గొప్ప పరిచర్య చేసినటువంటి వ్యక్తి ఎలా రక్షణలోకి వచ్చారు అంటే, ప్రభు అతన్ని దర్శించినాడు, అతనితో మాట్లాడినాడు. ఆమెన్. ప్రభువారు అతను చనిపోవాలి అన్నటువంటి నిర్ణయాన్ని తీసుకొని, ఈ దేవుడు ఎవరైనా ఉంటే నాతో మాట్లాడాలి అని చెప్పేసి ఒక తీర్మానముతో చనిపోవాలని సిద్ధపడుతున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడినాడు. దేవుడు తనను పిలుచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన యొక్క పరిచర్య ఎంత గొప్పది అంటే భారతదేశం అంతా కూడా ప్రభావితం కాబడుతుంది. ఈ సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవిత చరిత్రను మనం ఎవ్వరము ఎప్పుడు చూసినా సరే చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఆమేన్. దేవుడు పిలుచు దేవుడిగా ఉన్నాడు. ఈ ఉన్నవాడు పిలుచు దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు, ఇంకా మనం కిందకు మనం వెళ్తూ ఉంటే మనం ఇంకో కొన్ని విషయాలను మనం చూస్తాం. ఇదే వచనములో ఆయన ఒక వాగ్దానము చేసే దేవుడిగా మనకు కనబడుతున్నాడు. ఒకసారి ఆ 2వ వచనం చదువుతలి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. చాలండి, ఇక్కడ మనం చూస్తుంటున్నాము ఈ ఉన్నవాడు ఎలాంటి దేవుడు అని అంటే, 1 మాట్లాడే దేవుడు, 2 పిలుచుకునే దేవుడు, 3 వాగ్దానం చేసే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాముకు 7 ఆశీర్వాదాలను ఇస్తున్నాడు. దీన్ని 7-fold బ్లెస్సింగ్స్ అంటారు. అబ్రహాము ఆశీర్వాదం అని అంటారు. 7 దీవెనలను, 7 ఆశీర్వాదములను, 7 వాగ్దానములను అబ్రాముకు దేవుడు చేస్తున్నట్లుగా మనము ఈ 2 నుండి 3 వచనాల వరకు మనం చూస్తూ ఉంటాం. మనం ఈ ఉన్నవాడు ఎలాంటి దేవుడు అని అంటే, ఆయన వాగ్దానం చేసే దేవుడు. హల్లెలూయా. ఒకవేళ మీరు ఆలోచన చేయండి, ఇప్పటికీ మీరు ఇజ్రాయేల్ యొక్క చరిత్రను మీరు చూస్తూ ఉంటే, వారి యొక్క మనుగడను దేవుడు ఎలా కాపాడుతున్నాడో మీరు చూస్తుంటే చాలా అద్భుతమైనటువంటి ఆసక్తికరంగా కనబడుతుంది. ఎన్నో దేశాలు ఇజ్రాయేలు నామరూపము లేకుండా చేయాలని ఎన్నో దేశాలు, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో యుద్ధాలు తలపెట్టాయి. కానీ దేవుడు తన ప్రజలను కాపాడుతూనే వస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే, తన ప్రత్యక్షతను వారు కూడా పొందుకోవాలి గనక. మనము వారికంటే ముందు మనం ఉన్నాం ప్రభువులో. ఆమేన్. మనం ఎత్తబడిన తర్వాత వారు కూడా ప్రభువుకు చేర్చబడతారు, ప్రభువులో ఒకటవుతారు. మన వలె వారు కూడా మారుతారు. ఆమేన్. హల్లెలూయా. మీరు చూడండి, ఎప్పుడైనా ఇజ్రాయెల్ చరిత్రను మీరు గూగుల్లో కొట్టి లేకపోతే యూట్యూబ్లో కొట్టి చూస్తే, ఎన్ని దేశాలు ఎన్నోసార్లు వీరిని నిర్మూలం చేయాలని, ఉన్నది చిన్న దేశమే, చాలా చిన్న దేశం, ఎన్నోసార్లు ఎన్నో దేశాలు ఎన్నో రీతులుగా నిర్మూలన చేయాలనుకున్నారు. కానీ ప్రతిసారి కూడా దేవుడు తన ప్రజలను కాపాడుతూ వస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు వాగ్దానం చేసినాడు ఆ జనులకు. ఆమేన్. హల్లెలూయా. మీరు చూస్తూ ఉంటే వారిని ఏ రీతికైనా హతము చేయాలని చెప్పేసి వారి యొక్క వసతులను ఏవి కూడా వారికి ప్రతి దేశం పంపించకూడదు అని చెప్పేసి వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ప్రతి దేశానికి ఇజ్రాయేలే టెక్నాలజీని పంపిస్తున్నటువంటి దేశముగా మారిపోయింది. మీరు చూస్తూ ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం ఏపీ సీఎం గారు జగన్ గారు వెళ్ళి సముద్రపు నీరును త్రాగునీటిగా ఎలా మారుస్తున్నారని చెప్పి తాగి చూసి వచ్చినాడు ఆయన. ఆ టెక్నాలజీ ఎవరి దగ్గర లేదండి, వారి దగ్గరే ఉంది. ఈరోజు మనం వాడుతుంటే యూఎస్బి వాడినా, మన కంప్యూటర్స్ వాడినా, మీరు వారు కనిపెట్టినన్ని ఎవ్వరూ ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. వారు కనిపెట్టినంత సిస్టమ్. మీరు మొన్న యుద్ధాలు జరుగుతున్నప్పుడు, ఆ లెబనన్ యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఎన్ని రాకెట్ లాంచర్స్ వేసినారు వాళ్ళ మీద. ఒకరు చనిపోయినారు. అది కూడా వారికి బంకర్ రూమ్ ఎక్కడో, మన భారతదేశస్తురాలు
ఆమెకి కొత్తగా వెళ్ళింది, బంకర్ రూమ్ ఎక్కడుందో తెలియక వెతుకుతూ చనిపోయింది. అంతకు మించి ఎవరు ప్రాణహానే లేదు. ఎలా దేవుడు ఇంత చక్కటిగా, అంటే అంత చిన్న దేశం అయినప్పటికీ దేవుడు ఎంత కాపుదలని ఎలాగిస్తున్నాడు. 9 దేశాలు కలిసి ఒక సందర్భాన 9 దేశాలు కలిసి ఇజ్రాయేల్ మీద యుద్ధం చేస్తారు, 9 దేశాలు కలిసి. కానీ ఉన్నవాడు వాగ్దానం చేసినాడు గనక వారిని కాపాడుతూ ఉన్నాడు. ఆమెన్. వారే కాదండి, ఈరోజు నీవు నేను మనమందరము కూడా వాగ్దానము చేయబడిన వారమే. హల్లెలూయా. అబ్రహాము పిల్లలుగా చేర్చబడిన మనము, అబ్రహాము సంతానముగా మార్చబడిన మనము, ప్రభువును చేర్చుకున్న మనము, మన వాగ్దానాలు ఎన్నున్నాయో తెలుసా? ఒక్కసారి మీరు లెక్కకేస్తే, ఒకవేళ నేను మిమ్మల్ని అడిగితే బహుశా ఒక 10-15 వాగ్దానాలు తీస్తారేమో. లేకపోతే మనం సంవత్సరము మనము పొందుకుంటున్నటువంటి వాగ్దానాలను, ఒక 30 సంవత్సరాల ఆత్మీయ జీవితం ఉంటే 30 వాగ్దానాలు మనం తీస్తామేమో. కానీ నేను మీకు చెబుతున్నాను, 7,487 వాగ్దానాలను మనం కలిగి ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుడు నేరుగా తన ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు. మీరు గూగుల్లో మీరు చూస్తూ ఉంటే ఆ మాట చాలా క్లియర్గా మనకు కనబడుతుంటుంది. 7,487 వాగ్దానాలు. వీటన్నిటిని గురించి మనం ఏం చదువుతున్నామంటే ఒక్కసారి ఆ మాట చూడండి. 2 కొరింథీయులు 1:20. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. చాలండి, మనం చూస్తుంటున్నాం ఈ వచనాన్ని చూడండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అంటే 7,487 అయినప్పటికీ ఆయన ఇవన్నీ మన కొరకు ఏ రీతిగా ఉన్నాయంట? అవును ఆమేనుగా ఉంటున్నాయి. ఆమేన్. ఈరోజు మనం చూస్తాం, అంటే కొన్నిసార్లు చాలాసార్లు మన యొక్క దృక్పథం ఏ రీతిగా ఉంటుందంటే, ఉదాహరణకు చెబుతాను. రాయ్ ఉన్నాడు. ఒకనొక సందర్భాన వాడు ఒక వాచ్ని వాడికి కొనిపించినప్పుడు వాడు అన్న వాళ్ళందరినీ మందిరంలోకి వస్తూ ఉండగా వాడు ప్రతి ఒక్కరిని పట్టుకొని ఇదిగో నా వాచ్ అని లైట్ కొట్టి మరి చూపించినాడు. ఓకే. సో తన యొక్క ఉద్దేశం అంతా ఏమిటి అంటే, మా డాడీ నన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే నాకు ఓన్లీ వాచ్ కొనిచ్చినాడు. కానీ నా ప్రేమను నేను ఇంకా చాలా రీతిలుగా నేను వ్యక్తపరుస్తున్నాను. కానీ వాడికి తెలియదు. వాడికి తెలిసిందల్లా ఒకటే, కారు కొనిచ్చినానా ప్రేమిస్తున్నాను, చాక్లెట్ కొనిచ్చినానా ప్రేమిస్తున్నాను. ఆమేన్. మన జీవితం కూడా అదే రీతిగా ఉన్నది. మనకు తెలియని వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. మనకు తెలిసినవే జరుగుతూ ఉంటే దేవుడు వాగ్దానాలను నెరవేరుస్తున్నాడు అనుకుంటున్నాం. లేకపోతే సంవత్సరంకు తీసుకున్నటువంటి ఒక వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ఈ వాగ్దానం దేవుడు సంవత్సరం అంతా మాకు అనుగ్రహిస్తున్నాడు అని అనుకుంటున్నాం. కానీ మనకు తెలిసినా తెలియకపోయినా ఏ రీతిగా అయితే ఒక తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తాడో ఆ పరలోకపు తండ్రి ఈ తండ్రి కంటే ఎన్నో రెట్లు, 1000 రెట్లు ఉన్నతమైనటువంటి పరలోకపు తండ్రి మనకు తెలిసినా తెలియకపోయినా ఈ వాగ్దానాలన్నిటిని మన ఎడల ఆయన జరిగిస్తూనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. తెలుసుకున్నామా ప్రభువుని ఇంకెక్కువ స్తుతించవచ్చు. తెలుసుకున్నామా వాగ్దానాలను పట్టుకొని మనం ధైర్యం తెచ్చుకోవచ్చు. తెలుసుకున్నామా ఆ వాగ్దానాలను, ప్రతి పరిస్థితుల్లో ఆ వాగ్దానాలను ఎత్తిపట్టచ్చు. మీరు గమనిస్తుంటే మనము ఈ కోవిడ్ టైంలో ఒక పాటను వాడుకున్నాం మనం. మహోన్నతుడా నీ రెక్కల నీడలో మాకు ఆశ్రయము, మహోన్నతుడా నీ రెక్కలే మాకు ఆశ్రయము. ఆమేన్. నీ నీడన మేము నివసించుము అని చెప్పేసి ఒక పాటను పాడినాం. ఈ పాట అంతా ఎక్కడిది? 91వ కీర్తన. ఈ 91వ కీర్తన అంతా ఎవరి? ఇవన్నీ మన వాగ్దానాలే. ఆమేన్. హల్లెలూయా. ఈ 7,847 వాగ్దానాలు మనం పొందుకున్నాము, లేకపోతే మనం తెలుసుకున్నాము అనుకోండి. ఎన్ని రీతిలుగా ఏ పరిస్థితి ఉంటే ఆ పరిస్థితి గుండా మనం వెళ్తూ ఉంటే ప్రతి వాగ్దానాన్ని, ప్రభువా ఈ వాగ్దానాన్ని నువ్వు చేశావు, నువ్వు ఉన్నవాడవు నాయనా, నువ్వు వాగ్దానం చేసే దేవుడవు అని చెప్పి మనం ప్రభువును స్తుతిస్తూ మనం ముందుకెళ్ళిపోతాం. దేని విషయంలో చింతపడం. ఆమేన్. అదే ఉద్దేశం, ప్రభు వారి ప్రత్యక్షతను మనం తెలుసుకోవాలని. ఆమేన్. ఈ ఉన్నవాడు వాగ్దానం చేయువాడు. హల్లెలూయా. 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది. ఆదికాండం 13వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంది. ఏమిటి ఆ సంఘటన అంటే, అబ్రహాము యొక్క పని వాళ్ళు, లోతు యొక్క పని వాళ్ళు పోట్లాడుకుంటారు. వారి పోట్లాటను బట్టి
వచ్చినటువంటి నిర్ధారణ ఏమిటి అంటే, అబ్రహాము అంటారు లోతు, వారిని బట్టి మనం ఇద్దరము చాలా బంధువులము కదా, వారిని బట్టి మన దాకా కొట్లాటలు రాకూడదు, మనము పోట్లాడకూడదు. నీకు నచ్చినటువంటి ప్రదేశానికి నువ్వు వెళ్ళు, నువ్వు ఎటు తిరిగితే దానికి ఆపోజిట్గా నేను వెళ్తాను, నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకు వెళ్తాను, నీవు ఎడమకు వెళ్తే నేను కుడికి వెళ్తాను అని చెప్పేసి అబ్రహాము ఒక నిర్ధారణను లోతుతో పంచుకుంటాడు. లోతుతో పంచుకున్న తర్వాత లోతు అంటాడు, సరే అయ్యా అని చెప్పేసి లోతుకి ఇక్కడ ఆప్షన్ ఇవ్వబడింది, లోతుకు చాయిస్ ఇవ్వబడింది. సో ఎప్పుడైనా సరే చాయిస్ ఇవ్వబడినప్పుడు మంచిది మేలేదని కోరుకుంటారా, లేకపోతే ఏమీ లేనిది కోరుకుంటారా? మంచిది మేలైంది. లోతు కూడా అదే చేస్తాడు. తన చూడగానే రమ్యమైనటువంటిది ఏదైతే కనబడిందో, దేవుని తోటగా ఏదైతే కనబడిందో ఆ పట్టణాన్ని ఎన్నుకుంటాడు. ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యకరంగా కనిపించినటువంటి మాట ఏంటంటే, చాలాసార్లు మన జీవితంలో చాయిస్ అనేది మన జీవితంలో ఉండదు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో మనం నిర్ణయించుకోలేం, మనం నిర్ణయం తీసుకోలేం. నిర్ణయం అనేది ఎదుటివారి చేతుల్లో ఉంటుంది, మన చేతుల్లో ఉండదు. కానీ అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, లోతు శ్రేష్టమైనది ఎంచుకున్నప్పటికీ అబ్రహాము లోతు కంటే ఎక్కువగా దీవించబడినాడు. హల్లెలూయా. శ్రేష్టమైనది కోల్పోయినప్పటికీ, శ్రేష్టమైనది కనబడపోయినప్పటికీ దేవుడు ఏం చేసినాడంటే తన వాగ్దానమును అబ్రహాముకు చేసినాడు గనక, వాగ్దానమును బట్టి ఇతరులు ఏ నిర్ణయాలన్నా తీసుకోండి, అబ్రహాముకు మాత్రం మంచే. ఆమేన్. ఇది దేవుడు ఈ ఉన్నవాడు మన జీవితంలో కూడా చేసే దేవుడు. ఇతరులు ఏ నిర్ణయం అన్నా తీసుకోండి, ఈ సార్వభౌమ దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే, తన బిడ్డల విషయంలో, తనపై ఆధారపడే వారి విషయంలో, తనపై ఆశ్రయము చేసుకునే వారి విషయంలో, మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం కదా, తన్ను ప్రేమించు వారికి, తన కృప వలన పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగు నిమిత్తము సమకూడి జరుగుతున్నాయి. నిర్ణయాలు ఎవ్వరు ఏ నిర్ణయాలన్నా తీసుకోనివ్వండి, మనకు మాత్రము సమస్తము మేలు కనుకే ఆయన జరిగించు దేవుడు. కారణం ఆయన వాగ్దానం చేసినాడు గనక. హల్లెలూయా. లోతు విషయంలో మనం చూస్తున్నాం, మేలైనది ఎంచుకున్నాడు, కానీ అబ్రహాము లోతు కంటే ఎక్కువగా దీవించబడినాడు. దేవుడు ఇంకా ఆ పరిస్థితిని బట్టి దేవుడే కలుగజేసుకొని అబ్రహాముతో ఏమంటాడంటే, అబ్రహాం, మరొకసారి నిన్ను నేను దీవిస్తానయ్యా, నిన్ను నేను నా యొక్క వాగ్దానం నీ ఎడల జరిగిస్తాను అని చెప్పి ప్రభువారు మాటి మాటికి ఈ అబ్రహాం యొక్క స్పందనను చూస్తున్నాడు. మాటి మాటికి బలపరచడానికి ప్రభువారు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు చూసిన ప్రతిసారి దేవుడు రావడం, అబ్రహాముకు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేయడం అనేది జరుగుతూ వస్తుంది. మన దేవుడు ఈ ఉన్నవాడు ఎలాంటి వాడనంటే, ఆయన ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా మనకు మేలే చేస్తాడు ఆయన. హల్లెలూయా. బహుశా బిజినెస్లో మనం చేసే పనుల్లో బహుశా మనం ఆశించినది మనం రాకపోవచ్చు, బహుశా మనం ఆశించినటువంటిది మనకు దొరకకపోవచ్చు, బహుశా మనం కోరుకున్నది మనకు దొరకకపోవచ్చు, బహుశా ఎదుటివారు బిడ్డింగ్ని చాలా ఎక్కువ వేయచ్చు, కోట్ ఎక్కువ వేయచ్చు, లేకపోతే కోట్ తక్కువ వేసి ప్రాజెక్టుని కొట్టేయచ్చు. కానీ ఈ ఉన్నవాడు ఎలాంటి దేవుడు అని అంటే, మనను దీవించడానికి ఆయన ఏ పరిస్థితులైనా ఆయన ఎన్నుకుంటాడు. ప్రతి పరిస్థితుల్లో మనకు విజయంనే ఇస్తాడు, ప్రతి పరిస్థితుల్లో ఆయన మనకు దీవెనని ఇస్తాడు. అది మన దేవుని యొక్క కెపాసిటీ, అది ఉన్నవాడి యొక్క కెపాసిటీ. ఆమేన్. మనం ముందుకు సాగుదాం. 14వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ఇంకొక చక్కటి సంఘటన జరుగుతూ ఉంటుంది. 14వ అధ్యాయంలో, ఆదికాండం 14వ అధ్యాయంలో 4 రాజులు కలిసి 5 రాజుల మీద యుద్ధానికి వెళ్తారు. ఈ 5 రాజ్యాలను మీద యుద్ధానికి వెళ్తుండగా మధ్యలో 2 దేశాలు వస్తాయి, అమాలేకీయుల దేశం, అమోరీయుల దేశం. ఈ 4 రాజులు ఈ 2 దేశాలను వారు హతమారుస్తారు, వారి చేజిక్కించుకుంటారు. ఆ తర్వాత ఈ 4 రాజులు 5 రాజుల మీద యుద్ధం చేస్తారు. యుద్ధం చేసి ఈ 4 రాజులు 5 రాజ్యాలను కూలగొడతారు. అంటే ఈ 4 రాజ్యాలు మామూలు రాజ్యాలు కాదు. ఆమేన్. ఈ 4 ఇద్దరిని సంహరించినారు, తర్వాత 5 సంహరించినారు. టోటల్గా ఈ 4 రాజులు 4 రాజ్యాల సైన్యం 7 రాజ్యాల సైన్యాన్ని ముగించింది. అంటే ఈ 4 రాజ్యాల సైన్యం ఎంత గొప్పదో మీరు చూడండి. రైట్. ఈ సొదొమ గోమర, ఆ 5 రాజులలో సొదొమ రాజు, గోమర రాజు కూడా ఉంటారు.
వీరు ఓటమి పాలయ్యేసరికి వారు పారిపోతూ ఉంటే ఈ నలుగురు రాజులు లోతు యొక్క ఆస్తిని, ఆ సొదొమ గోమర యొక్క పట్టణపు ఆస్తిని అంతా కూడా తీసుకొని వెళ్తారు. అందులో నుండి ఒకరు పారిపోయి అబ్రహాము దగ్గరికి వచ్చి, అబ్రహాము, మీ యొక్క బంధువు అయినటువంటి లోతును ఈ రీతిగా నలుగురు రాజులు వచ్చినారు, వారు హతము చేసినారు, చెరగా తీసుకొని వెళ్తున్నారు అన్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించే మాట ఏంటంటే, అబ్రహాము 318 మందిని తీసుకొని వెళ్తాడు. ఎంతమందినండి? ఎవరి మీదికి? 4 రాజ్యాల మీదకి. ఈ 4 రాజ్యాలు ఎలాంటివి? వీళ్ళ సైన్యం ఎలాంటిది అంటే 7 రాజ్యాలను ఓడించినటువంటి సైన్యం ఇది. ఈ సైన్యం మీదకి 318 మంది తన ఇంటిలో ఉన్నటువంటి వారిని, ఆ యుద్ధ నైపుణ్యత కలిగిన వారిని తీసుకొని అబ్రహాము యుద్ధానికి వెళ్తాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఈ దేవుడు, ఈ ఉన్నవాడు మన పక్షమున పోరాడు దేవుడిగా ఉన్నాడు గనక అబ్రహామే జయిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో శక్తివంతమైనటువంటి ఆ 4 రాజ్యములను సంహరించి ఆ ఆస్తినంతా మరలా తీసుకొని వెళ్ళి సొదొమ గొమొర రాజు ఎదురొచ్చినప్పుడు ఆ రాజు అంటాడు, అయ్యా, నా ఆస్తంతా, ఈ సంపదంతా మీరు తీసుకొని వెళ్ళండి, నాకు మా మనుషులు ఇస్తే చాలు అని అన్నప్పుడు ఇది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అబ్రహాం అంటాడయ్యా, నాకు నీ నుండి ఒక్క చిల్లి గవ్వ కూడా వద్దు నాకు. ఆయన అంత కష్టపడ్డాడు, 4 రాజ్యములను ఓడించినాడు. యుద్ధం యొక్క నీతి లేకపోతే యుద్ధం యొక్క రూల్ ఏంటంటే, నేను నిన్ను జయిస్తే నీ యొక్క ఆస్తంతా నాదే. ఇది యుద్ధం యొక్క నీతి. ఆమెన్. మనం చూస్తూ ఉంటే ఈ యుక్రెయిన్ రష్యా యుద్ధాలను మనం చూస్తూ ఉంటే, వారు జయిస్తున్న కొలది రష్యా ఏం చేస్తుంది? యుక్రెయిన్ యొక్క భూభాగాలను ఆక్రమించుకుంటుంది. వారి ఆస్తంతా గెలిచిన వారిదే. ఇది యుద్ధ నీతి. ఈ యుద్ధ నీతి ప్రకారము అబ్రహాముకు సంపదంతా అబ్రహాముదే. కానీ అబ్రహాం అంటాడు సొదొమ గొమొర రాజుతో, నీ యొక్క సంపద నాకు చిల్లి గవ్వ కూడా నాకు వద్దు. ఎందుకు అని అంటే అది ఆ కారణం చెబుతాడు. రేపొద్దున దేవుడు నన్ను దీవించినప్పుడు నీ సంపద వలన నేను దీవించబడినాను అని నువ్వు చెప్పుకోకుండానట్లు. ఈ ఉన్నవాడు ఎలాంటి దేవుడు అంటే అండి, మనల్ని దీవించు దేవుడు. ఎవ్వరి అవసరము లేదండి మనం దీవెన పొందడానికి. ఎవ్వరి యొక్క దాన ధర్మాల మీద ఆధారపడే లేదు మనం దీవించబడటానికి. ఆయనను కలిగి ఉంటే చాలు. ఆమేన్, హల్లెలూయా. ఎవ్వరు మనకు ఉచితంగా చేయాల్సిన అవసరత లేదు. దేవుడే మనల్ని చక్కటి యొక్క పనిని మనకు అనుగ్రహిస్తాడు, బిజినెస్ని అనుగ్రహిస్తాడు, ఆయనే హెచ్చిస్తాడు. మీరు చూస్తూ ఉంటే అబ్రహాము యొక్క జీవితం అంతా చూస్తూ ఉంటే, ఆయన ఏ చోట నుండి మొదలుపెట్టినా సరే, ఏ రాజు ఏ దేశము ముందు వెళ్ళినా కానీ, మీరు మాకంటే శక్తివంతులు, మీరు మాకంటే శక్తివంతులు, మీరు మాకంటే శక్తివంతులు అని చెప్పి రాజులు వచ్చి సాక్ష్యం ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ దేవుడు ఉన్నవాడు, ఆయన దీవించు దేవుడు, మన పక్షమున పోరాడు దేవుడు ఆయన. ఆమేన్. ఇది 14వ అధ్యాయంలో నుండి మనం నేర్చుకుంటున్నటువంటి విషయం. మనం ఇంకా కాస్త ముందుకు సాగుదాం. మనకు సమయము అనుకూలంగా ఉన్నంత వరకు మనం ధ్యానిస్తూ, ఆ తర్వాత మనం ధ్యానించుకుంటూ మనం వెళ్దాం. 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే, ఒక నిబంధన చేసే దేవునిగా ఈ ఉన్నవాడు కనబడుతున్నాడు. అబ్రాముతో ఒక నిబంధనను చేస్తున్నాడు దేవుడు. ఆమేన్. ఇది వరకు వాగ్దానం చేసినాడు, ఈ చోట నిబంధనలోనికి వెళ్తూ ఉన్నాడు. మనము సేవిస్తున్నటువంటి దేవుడు ఎవరైతే ఉన్నాడో, ఏ దేవుడైతే నేను ఉన్నవాడను అని చెప్పి ప్రత్యక్షపరుచుకున్నాడో, ఆ దేవుడు నిబంధనలోనికి ఆహ్వానించు దేవుడు. ఆమేన్. ఈ నిబంధన ఎంత పవర్ఫుల్ అంటే, ఒక సంఘటనను మీకు చెబుతాను. దావీదు భక్తుడు యోనాతాన్, వీరిద్దరు కూడా మంచి స్నేహితులు, రైట్? వారిద్దరి మధ్య ఒక నిబంధన ఉంది. వాస్తవానికైతే యోనాతాను రాజు కావాలి, కానీ దేవుని పిలుపు, దేవుని హస్తము దావీదు మీద ఉంది అని గ్రహించి యోనాతాను సైడ్కి తప్పుకొని, దావీదు, నీవు నా స్నేహితుడివి, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడయ్యా, నీవే రాజు కావాలి అని వారి నాన్నగారికి వ్యతిరేకంగా, నాన్నగారేమో దావీదును చంపేసి యోనాతాన్ని రాజు చేయాలి అని అనుకుంటాడు. కానీ యోనాతాను మాత్రము నాన్నగారికి వ్యతిరేకంగా దావీదుకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. సపోర్ట్ చేస్తూ ఆ క్రమానే చనిపోతాడు, తన ప్రాణాలను విడుస్తారు. దావీదు యోనాతానుల మధ్య ఉన్నటువంటి ఆ నిబంధనను బట్టి దావీదు రాజైన తర్వాత యోనాతాను కుటుంబములో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి దేశం అంతా గాలిచ్చిపిస్తాడు.
గాలించి పిచ్చి ఒక వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తిని పట్టుకునేసరికి ఆ వ్యక్తికి చాలా భయం పుట్టిద్ది. అయ్యో, సౌలు కుటుంబం అంతటిని దావీదు హతమారుస్తున్నాడు కదా, నన్ను కూడా హతమారుస్తాడేమో, లేకపోతే సౌలు కుటుంబం ఇంతటి ద్రోహం దావీదుకు చేసింది కదా, ఆ ద్రోహాన్ని జ్ఞాపకం చేసుకొని సౌలు యొక్క కుటుంబాన్ని, అంటే మా కుటుంబాన్ని దావీదు నాశనం చేస్తాడేమో అన్నటువంటి ఒక అపార్థముతో ఈ యోనాతానుకు కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి దాచుకుంటూ ఉంటాడు. ఆ క్రమానే ఆ వ్యక్తి ఆ చిన్న బాబును తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ పనివారు వారి కింద పడేయడం జరుగుతుంది. అతను ప్యారలైజ్డ్ మనిషిగా, లేకపోతే హ్యాండిక్యాప్డ్ మనిషిగా మారిపోతాడు, కుంటివాడిగా మారిపోతాడు. థ్యాంక్స్ అండి, కుంటివాడిగా మారిపోతాడు. అయితే దావీదు ఆ నిబంధనను బట్టి ఎవరున్నారు నేను మేలు చూపటానికి, నేను దయ చూపటానికి ఎవరున్నారు అని చెప్పి వెంటాడి ఆఖరికి కనుగొంటాడు. కనుగొన్న తర్వాత ఆ వ్యక్తిని తీసుకొచ్చి రాజ దర్బారులో పెడతాడు. ఆమేన్. తన యొక్క అవిటితనము కనపడకుండానట్లు ఒక చక్కటి బట్టను తన పైన కప్పి, రాజు ఏ చోట నుండి అయితే భోజనం చేస్తాడో ఆ చోటనే ఆ వ్యక్తి భోజనం చేసే రీతిగా దావీదు కృప చూపుతాడు. ఇది నిబంధనకు ఉన్నటువంటి పవర్. ఆమేన్, హల్లెలూయా. ఒక మనిషికి చేసినటువంటి నిబంధనను బట్టే దేశమంతా గాలించి ఏ రీతిగా మేలు చేయాలి, ఏ రీతిగా దయ చూపాలి, ఏ రీతిగా కృప చూపాలి అని చెప్పి ఆశపడితే, ఈరోజు నేను కలుగున్నటువంటి నిబంధన ఎలాంటిదో తెలుసా? ఇది మనుషుల మధ్య జరిగినటువంటి నిబంధన కాదు, జంతువుల యొక్క రక్తం వలన జరిగినటువంటి నిబంధన కాదు, దేవాది దేవుని యొక్క నిబంధనను మనం కలిగి ఉన్నాం. ఆయన రక్తము ద్వారా మనకు ఒక నిబంధన చేసినాడు. ఇంకెంత నిశ్చయమో మీరు చూడండి. ఆయన మనల్ని దీవించడం, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడం, ఆయన మనల్ని మరవకుండా ఉండడం ఇంకా ఎంత నిశ్చయమో మీరు ఆలోచన చేయండి. ఒక మనిషి యొక్క నిబంధనకే అంత వాల్యూ ఇస్తే, దేవాది దేవుడు, మాట తప్పని దేవుడు, నియమము తప్పని దేవుడు, ఏనాడు ఇచ్చినటువంటి మాటను వెనక్కు తీయని దేవుడు ఎలా తప్పుతాడు? మీరు ఆలోచన చేయండి. ఆ నిబంధనలోనికి మనల్ని ఆహ్వానించినాడు దేవుడు ఈరోజు. ఆమేన్. మనము ఆ కాలంలో బ్రతికే వారి కంటే, అసలు మనం చూస్తూ ఉంటే ప్రవక్తలందరూ కూడా మన గురించి వారు కుళ్ళుకుంటూ వారు ఎదురు చూసినారు. సంఘము విషయంలో ప్రవచనాలు ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటే ఆ 103వ కీర్తనలో ఒక చిన్న మాటను చూస్తుంటాం కదా. ఒక ప్రజలు ఉంటారు. ఆ ప్రజలకు దేవుడు ఏం చేస్తాడంటే, తూర్పుకు పడమటికి ఎంత దూరమో అంత దూరము వారి పాపములను దూరం చేయబోతున్నాను, హిస్సోపు కంటే మెరుగైనటువంటి రీతిగా శుద్ధి చేయబోతున్నానని 103వ కీర్తనలో మనం చూస్తుంటాం. ఇలాంటి ప్రవచనాలన్నీ వారు ఆత్మపూర్వకంగా మాట్లాడుతున్నారు. ప్రభువా, ఎవరు వీరు? అసలు ఏ జనాంగం గురించి మీరు మాట్లాడుతున్నారు? ఇన్ని దీవెనలు పొందే జనాంగం ఎవరు? ఏమి చేయకుండా రక్షణ పొందుకునే జనాంగం ఎవరు? ఏమి చేయకుండా తూర్పుకు పడమటకు ఎంత దూరమో అంత దూరము పాపములను దూరపరుచుకునే జనాంగం ఎవరు? మీరు శుద్ధులుగా చేసుకున్న జనాంగం ఎవరు? మీరు దిగి వెళ్ళడానికి, మీరు స్వయాన నివసించడానికి చేసుకున్నటువంటి జనులు ఎవరు అని చెప్పి ప్రతి ప్రవక్త మన గురించి వారు కలలు కనినారు. ఏ జనాంగమో అని. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను, మనం ఎంతో మేలైనటువంటి సమయాల్లో ఉంటున్నాం. వారు ప్రవచించినటువంటి జనాంగమే మనము. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా వారు ఎదురు చూస్తూ వచ్చినటువంటి ప్రజలము మనమే. అంతటి ధన్యతలోనికి, అంతటి గొప్ప నిబంధనలోనికి ఈ ఉన్నవాడు మనల్ని ఆహ్వానించినాడు. ఆమేన్. మనం ఆయనతో ఉండాలి అని మనల్ని విడిచి ఆయన ఉండలేక తన స్థానాన్ని విడిచిపెట్టి, తన యొక్క మహిమను విడిచిపెట్టి, తన యొక్క గౌరవాన్ని విడిచిపెట్టి, స్తుతి ఆరాధనను విడిచిపెట్టి, తన సుఖమును విడిచిపెట్టి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, అన్నిటినీ కాదనుకొని రిక్తునిగా చేసుకొని మన కొరకు వచ్చినాడు ఈ ఇమ్మానుయేలు, దేవుడు ఉన్నవాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకు తోడే కాదు, మనలో ఉన్నవాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఈయన నిబంధనలోనికి ఆహ్వానించు దేవుడు. మనం చూద్దాం. మనము 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే అబ్రాము యొక్క స్థితిని మారుస్తున్నటువంటి, లేకపోతే ఒక పేరును మారుస్తున్నటువంటి, బ్యాక్గ్రౌండ్ను మారుస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే, ఇది వరకు అబ్రాముగా పిలువబడినటువంటి వ్యక్తి, అబ్రామ్ అనగా తండ్రి, గొప్ప తండ్రి. దేవుడు ఏం చేస్తాడంటే మరలా తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి, అబ్రామ్, నువ్వు అబ్రాముగా కాదు నువ్వు పిలువబడాల్సింది, అబ్రహాముగా పిలువబడాలి.
నీవు గొప్ప తండ్రివి కాదు నాయన, నీవు అనేకులకు నీవు తండ్రిగా నువ్వు ఉండబోతున్నావు. ఆమేన్. ఏ వాగ్దానమునైతే చేసినాడో ఆ వాగ్దానాన్ని ఏ రీతిగా కొనసాగిస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడో మీరు చూడండి. ఈ ఉన్నవాడైనటువంటి దేవుడు. ఆమేన్. ఇదే చోట అబ్రహాము మనసు విప్పి ఒక మాట మాట్లాడుతుంటాడు. అయ్యా, మీరు అంటున్నారు మీరు గొప్ప జనాంగం చేస్తానని అంటున్నారు, వాస్తవమే. కానీ నాకు కొడుకు లేడే, నాకు కుమారులు లేదే, నాకు సొంత కుమారుడు లేడే అని చెప్పి దిగులును వ్యక్తపరుస్తున్నప్పుడు దేవుడే కలుగజేసుకొని అంటాడు, అయ్యా, నేను నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాను, నేను నీకు ఒక వాగ్దానాన్ని ఇవ్వబోతున్నాను, నేను నీకు స్వయాన ఒక కుమారుణ్ణి ఇస్తాను, ఆ కుమారుని ద్వారా నేను నీ యొక్క వాగ్దానాన్ని నేను కొనసాగిస్తాను అని చెప్పి దేవుడు చెబుతున్నట్లుగా మనం చేస్తున్నాం. ఈ ఉన్నవాడు వాగ్దానం చేయువాడే కాదు, వాగ్దానాన్ని కొనసాగించువాడు కూడా. ఆమేన్. హల్లెలూయా. చేసి వాగ్దానం చేసి మరిచే దేవుడు కాదండి మన దేవుడు. ఈ ఉన్నవాడు వాగ్దానం చేసి తప్పించుకొని దేవుడు కాదు, వాగ్దానం చేసి దూరం ఉండే వాడు కాదు, లేకపోతే 4 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో కనపడే దేవుడు కాదు. ఈ ఉన్నవాడు ప్రతిసారి కూడా మనల్ని దర్శించే దేవుడు, మాట్లాడే దేవుడు, జ్ఞాపకము చేసే దేవుడు, ఆదరించే దేవుడు, మనల్ని పైకి లేవనెత్తే దేవుడు. ఆమేన్. అంతేకాదు, మనం చూస్తూ ఉంటే 18వ అధ్యాయములో ఒక చక్కటి మాటను మనం చూస్తూ ఉంటాం. లోతు విషయములో, సొదొమ గోమర విషయములో తన స్నేహితునికైనటువంటి అబ్రహాముకు దేవుడు దాన్ని నాశనము చేయబోతున్నాను అని చెప్పడానికి దేవుడు దిగి వస్తాడు. అబ్రహాముతోని అంటాడు, నా స్నేహితునికి నేను చెప్పకుండా నేను ఏదైనా చేస్తానా? ఈ లోకములో జరిగించడానికి ఏదైనా నా స్నేహితునికి తెలియకుండా, అబ్రహాముకు తెలియకుండా నేనేమైనా చేస్తానా? నేను అబ్రహాము దగ్గర ఏదైనా దాచిపెడతానా అని చెప్పి అబ్రహాము దగ్గరకు వచ్చి దేవుడు సొదొమ గోమర విషయం చెప్పినప్పుడు అబ్రహాము ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు, అయ్యా, ఇంతమంది ఉంటే నీతిమంతులను నువ్వు కాపాడుతావా? ఇంతమంది ఉంటే కాపాడుతావా? ఇంతమంది ఉంటే కాపాడుతావా అని చెప్పేసి బేరం ఆడుతూ ఉంటాడు, విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. దేవుడు ఈ చోట ఈ ఉన్నవాడు ఎలా కనబడుతున్నాడో తెలుసా? ఈయన ప్రార్థనను వినేవాడుగా కనబడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు ఈ ఉన్నవాడుగా పరిచయం చేసుకున్నటువంటి దేవుడు. ఆయన ప్రతి ప్రార్థనను ఆలకిస్తాడు. అందుకే కదా దావీదు భక్తుడు అంటాడు, అయ్యా, నా యొక్క కన్నీరు నీ కవులలో కనబడును కదా, నీ యొక్క పాత్రలో కనబడును కదా, నా కన్నీరుని నీవు స్టోర్ చేసి పెట్టుకున్నావు కదా ప్రభువా, నేను చేస్తున్నటువంటి ప్రతి కన్నీటి ప్రార్థన, ప్రతి చుక్క నీ సన్నిధిలో అది నిలువ చేయబడినది కదా అని చెప్పేసి దావీదు భక్తుడు అంటుంటాడు. మన దేవుడు మన ప్రార్థనను ఆలకించు దేవుడు. ఈ ఉన్నవాడైనటువంటి దేవుడు ప్రార్థనను ఆలకించువాడు. ఆ తదుపరి అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, 19వ అధ్యాయంలో ఈ ఉన్నవాడు ప్రార్థనకు జవాబునిచ్చిన దేవుడుగా. ఆమేన్. ఏ ప్రార్థననైతే అబ్రహాము 18వ అధ్యాయంలో చేసినాడో దానిని ఆయన చేయడానికి 19వ అధ్యాయములో లోతు కుటుంబాన్ని ఆ యొక్క నాశనము నుండి తప్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఉన్నవాడు ప్రార్థన ఆలకించడమే కాదండి, ప్రార్థనకు జవాబిచ్చు దేవుడు. ఆమేన్. మనం ఏ విజ్ఞాపనలు మనం చేస్తున్నా ప్రభు సన్నిధిలో, మనం ఏ ప్రార్థన విన్నపములను మనం పెడుతున్నా ప్రభు సన్నిధిలో, మనం ఈ వేటి విషయమైతే మనము ప్రభు సన్నిధిలో మనము గోజాడుతున్నామో, ప్రభు సన్నిధిలో మనం మొర పెడుతున్నామో, ఆయన ఆలకించు దేవుడుగా ఉన్నాడు. ఆలకించడమే కాదు, ప్రార్థనకు జవాబిచ్చు దేవుడిగా ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మనం చూసి మనము తొందరగా మనం ముగించుకుందాం. 20వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే అబీమెలెకు రాజు యొక్క ప్రస్తావనను మనం చూస్తాం. ఈ అబీమెలెకు రాజు ఏం చేస్తాడంటే, వీరు ఈ అబీమెలెకు రాజు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళగానే సారమ్మ అప్పటికి ఇంచుమించు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు 89 సంవత్సరాలు సారమ్మ ఉంటుంది. ఈ సారమ్మ దేవుడు ఈమె జీవితాన్ని ఎంత నూతనం చేసినాడనంటే, 89 ఏళ్ళ ముసలావిడ రాజు యొక్క దృష్టిని ఆకర్షించింది. రాజు భక్తుడు కాదండి, ఆత్మీయ సౌందర్యాన్ని చూడడానికి. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, దేవుడు ఒక వాగ్దానాన్ని చేసినాడంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సైన్స్కి వ్యతిరేకంగా అయినా వెళ్తాడు ఆయన. ఆమేన్. వయసు పైబడుతున్న కొలది ఏం కావాలి? ముసలితనం రావాలి. అది సైన్స్, అది న్యాచురల్ ప్రాసెస్. కానీ ఈ చోట మనం చూస్తున్నాం 89 సంవత్సరాలకు రాజు ఆశిస్తూ ఉన్నాడు ఈమెని. రాజు యొక్క దృష్టిని ఆకర్షించింది ఈమె. ఆమేన్.
దేవుడు వాగ్దానం చేస్తే అది ఏమైనా సరే ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడానికి మనకే ఆయన నూతనంగా నిర్మూలించగలిగినటువంటి దేవుడు ఆయన. మనం చూస్తూ ఉంటాం కదా, ఏ దేవుడైతే ఇజ్రాయేలీయులను వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్తానన్నాడో 40 సంవత్సరాలు వారి యొక్క పాదములకు చెప్పులు అరిగిపోలా. అది సైన్స్కి వ్యతిరేకం. అది 40 సంవత్సరాలు ఒకే చెప్పులు వాడితే అవి అరిగిపోయి రంధ్రాలు పడిపోయి అవన్నీ మూలకు పడేయాల్సినటువంటి విషయాలు. అవన్నీ బట్టలు కూడా చిరిగిపోలా, అవన్నీ పక్కన పెట్టాల్సినటువంటి విషయాలు. కానీ ఈ ఉన్నవాని యొక్క వాగ్దానం ఎలాంటిది అని అంటే, ఈ ఉన్నవాడు ఎలాంటి గొప్ప దేవుడు అంటే, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడానికి అది సైన్సా లేకపోతే ఇంకేదైనా సరే వాటన్నిటిని కాదనుకొని ఆయన చేయగలుగుతాడు. ఆమేన్. ఇదే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. మనం యోహాను శుభవార్తలో మనం చూస్తూ ఉంటే, ఆ కానా వివాహములో ద్రాక్షారసం అయిపోతుంది. ఒక ద్రాక్షారసము, ఒక రుచి కలిగినటువంటి ద్రాక్షారసం యొక్క మర్మం ఏంటంటే, ఎంత పాతదైతే అంత రుచి కలుగుతుంది, ఎంత పాతదైతే అంత కాస్ట్లీ కూడా. ఇది ద్రాక్షారసం యొక్క మర్మం. నీరుని దేవుడు ఎంత పాతగా చేసినాడంటే, ఆ రసము ఎంత పాతగా అయిపోయిందంటే, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎన్నడూ రుచి చూడనంతటి ఆ రుచికరమైనటువంటి ద్రాక్షారసముగా మార్చినాడు. అంటే ఏం చేసి ఉండొచ్చు? టైం అంతా కుదించి పడేసినాడు దేవుడు. ఒక 100 ఏండ్లని ఆయన 1 సెకండ్కి మార్చినాడు దేవుడు. ఆమేన్. ఒకవేళ ఆ చోట ఆ క్షణాన వారు నీటిని పోసి అది అద్భుతముగా మారి ద్రాక్షారసం, నీటిని ద్రాక్షారసముగా అయితే, ఆ ద్రాక్షారసము రుచిగా మారడానికి పట్టేటువంటి ఏదైతే కాలక్రమం ఏదైతే ఉందో, ఓ 100 ఏండ్లో లేకపోతే 200 ఏండ్లో లేకపోతే 300 ఏండ్లో, వాటన్నిటిని 1 సెకండ్కి చేసినాడు దేవుడు. ఈ ఉన్నవాడు అలాంటి గొప్ప దేవుడు అండి. మనం చాలా తక్కువగా మనం చూస్తుంటున్నాం. మన దేవుడు ఎవరో మనకు తెలిస్తే మనం గొప్పవే ఆశిస్తాం. నేను రేనార్డ్ బాంకే గారి యొక్క జీవిత సాక్ష్యాన్ని చూడడానికి దేవుడు కృప చూపినాడు. ఆ కృప చూపి ఈ రేనార్డ్ బాంకే గారి యొక్క జీవిత సాక్ష్యాన్ని ఆ బుక్ను కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేసినాడు. ఆ బుక్ ఏ గ్రంథాలయాల్లో లేదు. నేను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే 2000 పైచిలకు ఉన్నటువంటి బుక్ అనమాట అది, ఆ జీవిత సాక్ష్యం. ఆ బుక్ను తీసుకోవడానికి దేవుడు కృప చూపినాడు. ఈ వ్యక్తి విషయంలో ఈ వ్యక్తి గురించి నేను వ్యక్తి గురించి ప్రార్థన గురించి నేను చూసినప్పుడు, ఆ వ్యక్తి ఒక ప్రార్థన చేసినాడు. జర్మనీలో పుట్టినటువంటి వ్యక్తి, ఆఫ్రికా ప్రాంతముకు, ఆఫ్రికా ఖండముకు పరిచర్య కొరకు పంపబడినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఒక ప్రార్థన చేసినాడు. ఏమిటి అంటే, ప్రభువా, ఈ ఆఫ్రికా మొత్తం మీ రక్తం వలన కడగబడాలి. మీరు ఈనాటికి మీరు చూసిన ఆయన పరిచర్య ఎంత ప్రభావితం చూపిందంటే, ఈనాటికి కూడా కొన్ని అర్థం కాని అద్భుతాలన్నీ ఆఫ్రికా ఖండంలో జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఆరాధికులు, అంటే సాతాను యొక్క శక్తి ఎంత ప్రభావితంగా పనిచేస్తుందో, దేవుని యొక్క శక్తి దానికంటే ఎక్కువగా ఆ ప్రాంతంలో పనిచేస్తుంది. ఆఫ్రికా ఖండం అంతా మీరు చూస్తూ ఉంటే, వారు ఆరాధన చేసే విధాన్ని మీరు చూస్తే, వారు పాటలు పాడే విధానంను మీరు చూస్తే, వారు నాట్యం చేస్తూ ప్రభువును ఆరాధన చేసే విధానం చూస్తే, అసలు మన కళ్ళు మన దగ్గర ఉండవు అన్నమాట. ఆమె అంత చాలా గొప్పగా వారు ఆరాధన చేస్తారు. ఎందుకు ఇవనంటే, ఈ ఉన్నవాడు అంత గొప్ప దేవుడు. బిల్లీ గ్రాహం గారు అంటారు, మనం ఈ దేవుని నుండి మనం గొప్పవి ఆశించాలి, గొప్పవి మనం తలపెట్టాలి. ఈ ఉన్నవాడు గొప్పవాడు గనక మనం గొప్పవి మనం ఆశించాలి ప్రభువు నుండి. గొప్ప కార్యాలు ప్రభు కొరకు మనం తలపెట్టాలి. ఈ ఉన్నవాని యొక్క కెపాసిటీ అదండి. ఆమేన్. ఆయన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడే కాదు, ఆయన అబీమెలెకు రాజుకు ఆయన ఏం చేసినాడో తెలుసా? అబీమెలెకు రాజు సారమ్మని తీసుకొని వెళ్తే రాజును దర్శించినాడు దేవుడు. అబ్రహాం ప్రార్థన చేయాల, అబ్రహాం వెళ్ళాల దేవుని దగ్గరికి, ప్రభువా నా భార్యను తీసుకొని వెళ్ళినాడు. కానీ దేవుడే కలగజేసుకొని, అబ్రహాము తన స్నేహితుడు గనక దేవుడే కలగజేసుకొని అబీమెలెకు రాజుతో మాట్లాడుతున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. నీవు ఆమె మీద, ఒంటి మీద నువ్వు చేయి వేస్తే నీవు నా ఉగ్రతను, నా కోపాన్ని నువ్వు చూడబోతున్నావు అన్నటువంటి ఒక వార్నింగ్ ఇచ్చేసరికి దండం పెట్టి తీసుకొని వస్తాడు. అయ్యా, నువ్వు ఇంతటి పని నాకు ఎందుకు చేసినావు? నువ్వు ఎందుకు అబద్ధం చెప్పినావు? నువ్వు ఎందుకు సహోదరి అని చెప్పినావు? నువ్వు చెప్పొద్దా భార్య అని చెప్పేసి దండం పెట్టి చేతిలో పెట్టి బహుమానాలను ఇచ్చి ఆయన వెళ్ళిపోతాడు. ఈ ఉన్నవాడు ఎలాంటి దేవుడో తెలుసా? మన విషయంలో రాజులతో సహితం మాట్లాడు దేవుడిన. ఆమేన్. హల్లెలూయా. ముగించుకుందాం.
ఈ ఉన్నవాడు మాట్లాడేవాడు, ఈ ఉన్నవాడు పిలుచువాడు, ఈ ఉన్నవాడు వాగ్దానం చేయువాడు, ఈ ఉన్నవాడు దీవెననిచ్చువాడు, ఈ ఉన్నవాడు ఆశీర్వాదమునిచ్చువాడు, ఈ ఉన్నవాడు మన పక్షమున పోరాటం చేయువాడు, మనకు జయమును అనుగ్రహించువాడు, ఈ ఉన్నవాడు నిబంధనకు ఆహ్వానించువాడు, ఈ ఉన్నవాడు మన యొక్క స్థితిగతులనే మార్చగలిగినటువంటి దేవుడు, ఈ ఉన్నవాడు మన ప్రార్థనను ఆలకించువాడు, ఈ ఉన్నవాడు మన ప్రార్థనకు జవాబిచ్చువాడు, ఈ ఉన్నవాడు రాజులకు సహితము ఆయన దర్శించి మాట్లాడువాడు, ఈ ఉన్నవాడు మనకు చాలినవాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయాల్సిందంతా ఒకటేనండి, ఆయనను పట్టుకోవడమే మనం చేయాలి, ఆయనను కలిగి ఉండడమే మనం చేయాలి, ఈ ప్రత్యక్షతను కలిగి ఉండడమే మనం చేయాలి, ఆయన యందు మనము నమ్మిక ఉంచడమే మనం చేయాలి. అబ్రహాం విషయంలో అదే రాయబడుతుంది, అబ్రహాము దేవుడు చెప్పినటువంటి మాటను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుణ్ణి నమ్మినాడు ఆయన, అంతే. ఆ ఉన్నవాని యొక్క కార్యములన్నీ అబ్రహాము విషయంలో చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. అబ్రహాము దేవుడే కాదు, ఈ దేవుడు మన దేవుడు కూడా. ఆమేన్. ఈయన కేవలం అబ్రహాముకే కాదు దేవుడు, ఈ దేవుడు మన దేవుడు కూడా. మన ప్రతి ఒక్కరి పేరు వెనక ఈ దేవుడు ఉంటాడు. ఆమేన్. ఈయన జాయ్ దేవుడు ఈయన. ఆమేన్. మత్తయ్య అంకుల్ గారి దేవుడు, మనందరి దేవుడు ఈయన. ఈ ఉన్నవాడు మనకి ఏ రీతిగా ఉండబోతున్నాడో మీరు ఆలోచన చేయండి. మనం చేయాల్సిందంతా ఆయనను పట్టుకోవడమే. ఆయనను కలిగి ఉన్నామా, మనము ఈ అబ్రహాము పొందినటువంటి ఏవైతే కార్యాలు ఉన్నాయో వాటికంటే ఇంకెక్కువ మనం పొందబోతున్నాం, వాటికంటే ఇంకెక్కువ మనం చూడబోతున్నాం. ఆమేన్. దేవుడు ఆ ప్రత్యక్షత కలిగి బ్రతకడమే కాదు, ప్రత్యక్షతను మనము చేతబట్టుకొని బ్రతుకు వారిగా మనల్ని చేయునుగాక. మనం మరలా కంటిన్యూ చేద్దాం. మనం లేచి నిలబడదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, నీకు వందనాలు. మరొకసారి భయంకరమైన దినములలో మా ఎడల మీ దయను కృపను వెల్లడి చేస్తూ సజీవులలో లెక్కలో లెక్కించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, మరణము నిన్ను స్తుతించలేదు, పాతాళంలో మీకు స్తుతి కలగదు నాయన. సజీవులే నిన్ను స్తుతించగలరు అన్నట్టుగా మమ్మలను సజీవు లెక్కలో లెక్కించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, పౌలు గారు తెలియజేసిన రీతిగా మీ అందు మేము ఉనికి కలిగి ఉన్నాం, మీ అందు చలించుచున్నాం, మీ అందు మేము బ్రతుకుతున్నాం. ప్రభువా, నీకు స్తోత్రాలు. అయితే ఈ బ్రతుకుతున్నటువంటి ఈ బ్రతుకు మా కొరకు కాకుండా మమ్మల్ని రక్షించినటువంటి మా ప్రభువా, మా కొరకు ప్రాణం పెట్టిన మీ కొరకు మేము జీవించుటకు మాకు సహాయం చేయమని మిసలు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. బ్రతుకుట క్రీస్తే అన్న రీతిలో ఆ నినాదం కలిగి, ఆ లక్ష్యం కలిగిన ఆయన, ఆ ఉద్దేశం కలిగి మా శేష జీవితము మేమే స్థానంలో ఉన్నప్పటికీ ఆయా స్థానం ముందు మీకు సాక్షులుగా జీవించటకు మనం ఆయత్తరపరచమని మిసలు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం. ప్రభు, నీకు స్తోత్రం. మీరు ప్రేమించి రక్షణ ఇచ్చినటువంటి రక్షణను మేము కాపాడుకుంటూ పరిశుద్ధత ఎందును, విశ్వాసమందును నాయన, మీ జ్ఞానమందును నాయన, ప్రభువా, దినదినం ప్రార్థన ఎందును మేము ఎదుగుచ్చు నాయన. మీ రాకడ కొరకు మేము కనిపెట్టడానికి సహాయం చేయమని మిసలు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభువా, జరుగుతున్న సంఘటనలు, మేము వింటున్న సంఘటనలు, చూస్తున్న సంఘటనలు అన్నీ కూడా నాయన, ప్రభువా, మీ యొక్క ఉగ్రత కుమ్మరింపబడే దినములలో మేము జీవిస్తూ ఉన్నాం. తద్వారా మీ రాకడ సమీపంగా ఉంది అని విషయాలు మా ప్రభువా మాకు అర్థమవుతూ ఉన్నాయి. మేము అజాగ్రత్తను వీడి, నిర్లక్ష్యతను వీడి, సోమరితనాన్ని వీడి, నిద్రమత్తును వీడి నాయన జాగరూకులమై జీవించడానికి సహాయం చేయండి. మెలకు కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఎదురు చూసేటటువంటి నాయన కనిపెట్టే జీవితాలు మాకు దయచేయమని మిసలు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీకు స్తోత్రాలు. విన్న వాక్యమును మేము బిడ్డల హృదయాలు స్థిరపరచండి. అలాగే ప్రభువా, మేమందరము కూడా నాయన మీకు ఇష్టలుగా జీవిస్తూ నాయన ప్రభువా, మీకు సాక్షులుగా బ్రతికినంతకాలం మీకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని మిసలు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభు, మీరు నాయన మాకు ఇచ్చిన దానిలో నుండి, మనల్ని ఆశీర్వదించినటువంటి దానిలో నుండి ప్రభువా, కృతజ్ఞతగా తెచ్చినటువంటి అర్పణలను దీవించండి. ఇచ్చిన ప్రతి హస్తాలను దీవించండి. నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు ఉండును అన్నట్టుగా నా ప్రభువా, మెండైన దీవెనలకు పాత్రలుగా ఎంచి నాయన
ప్రభువా వారి కొట్లను నింపుమని మిసలు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. నన్ను ప్రేమించువారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానన్నావు. నన్ను ప్రేమించువారిని వారి కొట్లను వారి నిధులను నింపుతానని మీరు తెలియజేశారు. ప్రభువా నీకు స్తోత్రం. మీ వాగ్దానం బిడ్డల జీవితాలను నెరవేర్చి ఇంకా మీకు నమ్మకంగాను మీకు ఇష్టలుగాను మీ సన్నిధిలో నాయన యథార్థవంతులుగా జీవించటకు నాయన కృప చూపమని మిసలు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈ వారమంతా కూడా మీ సన్నిధి తోడుగా ఉంచండి. అలాగే ప్రభా ఈ వర్షాల మూలాన నాయన అనేక చోట్ల నాయన ప్రభా ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభు నీకు స్తోత్రం. ఆస్తులు కోల్పోయిన వారు ఉన్నారు, ఆప్తులను కోల్పోయిన వారు ఉన్నారు, ఇళ్లను కోల్పోయిన వారు ఉన్నారు. ప్రభా నీకు నిరాశ్రయమైనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. నాయన వారి బిడ్డల పట్ల మీరు కనికరించి చూపమని మిసలు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభా మీరు ఉగ్రతను ఎవరు కూడా తట్టుకోలేరు నాయన. అయితే ప్రభా ప్రతి వారు కూడా నాయన నీకు స్తోత్రం. వారి మనోనేత్రాలు వెలిగింపబడి మా పట్టణాలు, మా రాష్ట్రాలు, మా పల్లెలు నాయన మా దేశం మీ కొరకు పట్టుబడిలాగా సహాయం చేయమని మిసలు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభా మీరు గొప్ప దేవుడిని ఎరుగుటకు నాయన సహాయం చేయండి. వారి ఆవిడితనం నుండి గుడ్డితనం నుండి విడుదల కలగ చేయండి. ప్రభా మీ సువార్త ఇంకా విరివిగా జరగడానికి సహాయం చేయండి. సేవకులను పురికొల్పండి. మా దేశము మా పల్లెల నుండి నాయన విగ్రహారాధన లంచగొండితనాన్ని మీరు తొలగించండి. ప్రభా నీకు స్తోత్రాలు. మా పాలకులకు కూడా మంచి జ్ఞానము దయచేయండి. జ్ఞానము చొప్పున పరిపాలించుటకు సహాయం చేయమని ప్రభా ఈ వారమంతా మీ కృపలో మనల్ని దాచి మీరు మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని మీ చిత్తమైతే మరలా మేము కలుసుకొని నేను స్తుతించుటకు కీర్తించుటకు నాయన సహాయం చేయమని అంతవరకు నాయనానికి స్తోత్రం. మీ కృపకు మీ కాపుదలకు మమ్మల్ని మేము అప్పచెప్పుకొంచు ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. మన సర్వశక్తుడైనటువంటి దేవుని ప్రేమ, మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇక్కడ కూడిన మనందరికీ తనకిష్టలుగా జీవించిన పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఆయన కృప తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకము. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగక ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అట్లు యుగములు ఎంచి పాడుదము. అందరం కలిసి ఆమెన్ చెప్దాం. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మీ అందరిని దీవించును కాకండి. అందరికి వందనాలు.